అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 20వ అధ్యాయమైన భీముడు ఏకాదశి వ్రతం చేయటం గురించి చెప్పుకుందాం. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలెనని కుతూహలం పుట్టెను. కాని ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్యమైన దినమని అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేసుకోవచ్చును అని పాండవ పురోహితుడైన ధౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమ, నేను భోజన ప్రియుడన్న సంగతి జగద్విదితమే కదా, ఒక్క గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళలేను. ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా నుండును గనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రత ఫలితము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను. భీమసేను పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం. దీక్షతో ఏ కార్యం చేసినను కష్టములు కనిపించవు. కావున నీవు దీక్ష బుచ్చుకొనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమైనది మరి ఏదియూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించెను. భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసం నందే వచ్చును గాన మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను, శ్రద్ధాళుడివై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి. శివరాత్రి మహత్యము. ఏకాదశి మహావిష్ణువునకు ఎలా ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘ చతుర్థి అనగా శివ చతుర్థి, దీనినే శివరాత్రి అని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది. మాఘమాసమునందు వచ్చు అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కంటే మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ, తటాకమందు కానీ, లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుణ్ణి పూజించవలెను. పరమేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలెను. అటుల పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీయు వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది గాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదంతో నిమిత్తం లేకుండా అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరి ఒక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పుగలవాడు. క్రూర మృగములు సహితం బోయవాణిని చూచి భయపడి పారిపోయేవి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతువులేమియూ కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున పొద్దుగుంకిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను.
తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువగుచూ మంచు కురుస్తున్నను కొమ్మలు దగ్గరికి లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి. ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ. పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చుతగ్గులు గాని శిశువృత్తులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకొని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని వద్దకు పోయిరి. యమభటులు చేసేదేమీ లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయములో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను. అంతట యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకొనలేక బిల్వపత్రములను కప్పుకున్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రంతయు మెలకువగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతో నున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలితం దక్కవలసినదే గదా. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను